ఎడారిలో ప్రవాహములు. ఆయన ఏమీ ఉత్తరమయ్యలేదు. మార్కు 15:5. మన రక్షకుడు మౌనంగా ఉండి ఒక్క మాటైనను జవాబు ఇవ్వకపోవట దైవ గ్రంథం అంతటిలో మిగుల విభ్రాంతిని గొలిపించే విషయంగా ఉంది. తన్ను నిందించు వారికి మౌనమే మంచి మందు. ఒక్క చూపుతో కానీ ఒక్క మాటతో కానీ వారిని తన పాదముల యొద్ద పడవేయగల శక్తి ఆయనకుంది. అయితే ఆయన మౌనంగా ఉండి వారు తమను తాము పరీక్షించుకొనుటకు సమయం ఇచ్చాడు. వారు తమ ఇష్టం వచ్చినట్లు చెప్పుకోవడానికి చేసుకోవడానికి ఆయన వారికి సెలవిచ్చాడు. మౌన శక్తితో వారి మధ్య నిలిచాడు. దేవుని కార్యం మనలో పనిచేయుటకు వీలుగా ఉండగల మౌనం ఉంది. ఆ క్రూరుల కఠినత్వం మౌనమందున్న ఆయన ప్రేమ వలన పటాపంచలం కాగలదు. అందుచేతనే ఆయన వారికి ఏమీ ఉత్తరం వేయలేదు. తరచుగా మన తత్తరపాటు వలన దేవుని మేలును మనం పొందలేకపోతున్నాం. చాలాసార్లు మనం దేవుని స్థానాన్ని తీసుకొని మన పరిస్థితిని మనమే సరిచేసుకుని ప్రయత్నిస్తాం. కానీ మౌనంగా నుండి దానిని జయింపగల శక్తిని దేవుడు మనకు ప్రసాదించుగాక. పగటి ఎండబాధ తీరిన తర్వాత మనుషులు వెలుగును, చల్లని గాలిని, ఉదయకాంతిని చూసి ఆనందిస్తారు. అలాగే మన మౌనము ఉండాలి. యేసు ఒంటరిగా నిలిచిన ఆ దినమందు మనుషుల హృదయంలో కఠిన శిలల వలె ఉండాయి. అయినా ఆయన వారిని విమోచించుటకే వచ్చాడు గనుక నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆయన మాటకు అబద్ధ సాక్ష్యం పలికారు. కఠిన గొలుసులతో ఆయనను కట్టివేశారు. అపహాస్యముగా ప్రభువు అని పిలిచారు. అయినా ఆయన నోరు తెరవలేదు. వారు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. వీధుల గుండా ఆయనను ఈడ్చుకుని పోయారు. అయినా ఆయన మౌనంగానే ఉండాడు. ప్రియుడా, నీవెంత అవమానకరమైన పరిస్థితిలోనున్నా నీ ప్రభుని కంటే ఎక్కువైన అవమానమును పొందలేదు కదా. కనుక నిశ్శబ్దంగా ఉండు. నేను నా వ్యతిరేకులలో క్రీస్తు ముఖమును చూడ ప్రయాసపడితేనని బిషప్ ఇపిల్ అన్నాడు. ఇలాంటి వైఖరి ఉన్నప్పుడు మనం భద్రంగా ఉంటాం. ఆయన విషయములలో మన స్వాస్థ్యం చెడిపోకుండా కాపాడబడుతుంది.